సద్వినియోగం చేసినప్పుడు ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. అది ఉపయోగపడుతుంది, అది చాలా బాగా నడుస్తున్నది, అది మనం ఇచ్చిన ప్రతి పైసా కూడా సహకారం అవుతుంది అంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. మరి ఈ సందర్భంగా మా నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీకి ఈ సంవత్సరం కూడా మరొక ₹1,00,000 నేను నా తరఫున డొనేషన్ కూడా అందిస్తా. దాన్ని కూడా డిపాజిట్ చేసి ఇంకా బాగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పేదలకు నిరుపేద పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారింది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత పిల్లలు బాగా చదువుకోవాలని గురుకుల పాఠశాలలు బాగా పెంచారు. దళిత ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా ప్రారంభించడం జరిగింది. మన సిద్దిపేటలో కూడా ఒకటి ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ విదేశాల్లో చదువుకోవడానికి కానీ, అదేవిధంగా దళిత బంధు లాంటి కార్యక్రమం కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. కానీ అలా బాగా కలిగేది ఏంటంటే మేము అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే, అసెంబ్లీలో ప్రశ్నలు వేస్తూ ఉంటే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్కు గత 2.5 సంవత్సరాలు అంటే 3 ఏళ్ళు అవుతుంది, దాదాపు 3 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్కు 5,403 కోట్లు బడ్జెట్లో పెట్టారు. ఖర్చు ఎంత పెట్టిండ్రు అంటే 74 కోట్లు. 5,403 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఖర్చు మాత్రం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పెట్టింది ఈ రోజుకు 74 కోట్లు మాత్రమే. ఈ 74 కోట్లు కూడా ఏంటంటే జీతాలు, కరెంటు బిల్లు, మున్సిపల్ బిల్లు, నల్ల బిల్లు కాదు, 50 పైసలే. ఒక్క నిరుపేదకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ 3 సంవత్సరాల్లో ఒక్క నిరుద్యోగ యువకుడికి కానీ, ఒక రైతుకు కానీ, ఒక దళిత బిడ్డకు ఏ ఒక్కరికి కూడా ఈ 3 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సహాయం జరగలేదు. ఇది ఇలా బాధ కలిగేది. దళిత బంధు విషయంలో కూడా బడ్జెట్లో 2,000 కోట్లు పెట్టారు. 12 లక్షలు ఇస్తామన్నారు. ₹1 విడుదల కాలే. ఏ ఒక్కరికి కూడా ఈ 2 సంవత్సరాల్లో సహాయం జరిగిన పరిస్థితి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈవెన్ మీరంతా చదువుకున్న వాళ్ళు, ఆ రోజుల్లో ఎస్సీ ఎస్డిఎఫ్ అంటే ఎస్సీలకు ఒక ప్రత్యేక నిధి కేటాయించాలి, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలి, నిధులు ల్యాబ్స్ కావద్దు, క్యారీ ఫార్వర్డ్ కావాలని చెప్పి మనము ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్ను పెట్టడం జరిగింది. ఇవాళ మీరు చూస్తే 2024-25లో 33,000 కోట్లు ఎస్సీ సంక్షేమ నిధి కింద పెట్టి ఖర్చు పెట్టింది 14,000 కోట్లు మాత్రమే. అంటే ఇంట్లో కూడా ఇచ్చే 2,000 పెన్షన్, బియ్యము అన్ని కలిపితే కూడా 14,000 కోట్లు. ఈ రకంగా ఎస్సీ ఎస్డిఎఫ్ కూడా ఈరోజు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కార్పొరేషన్లు పెట్టినారు. మాదిగ కార్పొరేషను, మాలా కార్పొరేషను, ఏకలవ్య కార్పొరేషను, అదేవిధంగా కొమరం భీం కార్పొరేషను, సంత్ సేవాలాల్ కార్పొరేషను, అన్ని కార్పొరేషన్లు పెట్టినారు. కానీ 3 సంవత్సరాల్లో ఏ కార్పొరేషన్కు ₹1 పెట్టింది లేదు, ₹1 విడుదల చేసింది. కాగితాల మీదనే ఉంది. మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్, సేవాలాల్ కార్పొరేషన్, కొమరం భీం కార్పొరేషన్. కానీ ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ప్రభుత్వం ఒక నిధి కేటాయించింది కానీ ₹1 విడుదల చేసిన సందర్భం లేకపోవడం నిజంగా శోచనీయం. ఇది ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్ పట్ల కానీ, బీసీ కార్పొరేషన్లో కూడా 0 నిధుల విడుదల. కేటాయింపులు ఘనంగా ఉంటున్నాయి, నిధుల విడుదల మాత్రం గుండు 0. ఈ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అందుకే ఈరోజు పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. స్కాలర్షిప్ డబ్బులు విడుదల కాక, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక, కాలేజీలో సర్టిఫికెట్లు రావట్లేదు పిల్లలకు. డిగ్రీలు పూర్తయి, ఇంజనీరింగ్ పూర్తయి సర్టిఫికెట్లు అడిగితే మీ గవర్నమెంట్ మీ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టలేదు అని చెప్పి ఇవాళ కాలేజీలు ఇబ్బంది పెడతా ఉన్నాయి. 3 సంవత్సరాలుగా అసలు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కావట్లేదు. పిల్లల చదువులు ఇవాళ ఇబ్బందిలోకి నెట్టబడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9.5 ఏళ్లలో 19,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇచ్చి పిల్లల్ని చదివించే కార్యక్రమం చేసినాం. కానీ ప్రభుత్వం వచ్చినాక మన పిల్లల చదువుల పట్ల నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. పిల్లల చదువులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక అనేక మంది పిల్లలు ఇవాళ మధ్యలో చదువు రాపాల్సిన పరిస్థితి, సర్టిఫికెట్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం.
బట్ ఏది ఏమైనా మన న్యూస్ చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సరే, ఆ బాధ్యత మేము అసెంబ్లీలో మాట్లాడతాం, ఫైట్ చేస్తాం, మా శక్తి మేరకు మేము కృషి చేస్తూ ఉంటాం. కానీ విద్యావంతులైనటువంటి మీరు కూడా విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుందో మీకు తెలిసి ఉండాలని చెప్పి నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. బట్ ఈ పిల్లలు ఇవాళ ఎవరైతే స్కాలర్షిప్స్ అందుకుంటున్నారో బాగా చదవండి. పట్టుదల ఉంటే సాధించదంటూ ఏమీ ఉండదు. చదువుకు పేదరికమో కులమో ఇంకేదో అడ్డు కాదు. పట్టుదల ఉంటే తప్పకుండా మీ లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు. ఓపికగా చదవండి, క్రమశిక్షణతో మెరగండి. ఒక్క 4-5 ఏళ్ళు కష్టపడితే జీవితం అంతా మీ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. 4-5 ఏళ్ళు కష్టపడితే మీ అమ్మా నాన్న తలెత్తుకొని గర్వంగా నా బిడ్డ ఇంత గొప్ప ఆఫీసరు అని చెప్పి ఎంతో గౌరవంగా గర్వంగా మీ అమ్మా నాన్న సంతోషపడతారు. మనకి ఎవరికైనా ఏముంటుంది? తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం, తల్లిదండ్రుల సంతోషమే ఏ బిడ్డకైనా కావాల్సింది. అంతకు మించిన అమ్మా నాన్న కంటే సంతోషం కంటే ఇంకా గొప్పది ఏముంటుంది మనకు? అందుకోసం బాగా చదవండి, కష్టపడండి. మీ తల్లిదండ్రులు మన సిద్దిపేట గర్వంగా తలెత్తుకునే విధంగా మీరు కృషి చేయాలి, కష్టపడాలి, ఎదగాలి అని మనసారా మీ అందరినీ దీవిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.